టీబీ జబ్బు ఉన్న స్త్రీలకి గర్భం రావటం అనేది మంచిగా ఉండదు, రాదు అనే అభిప్రాయం జనాల్లో బాగుంది మ్యామ్. నిజమేనేది? నిజమే అండి. నార్మల్ గా టీబీ అనుకుంటే ఏమనుకుంటారు అందరూ, లంగ్స్ ఒక ఇన్ఫెక్షన్ అనుకుంటారు. టీబీ లంగ్స్ లోనే ఉంటుంది, గర్భాశయంకి ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎఫెక్టే ఉండదు అనుకుంటారు. బట్ టీబీకి కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో గర్భాశయంలో కూడా టీబీ రావచ్చు. దీనికి ట్యూబర్క్లోసిస్ అని అంటుంటాం. ఈ టైంలో ఏముంటుంది వాళ్ళకి, ఆ వెజైనా గర్భాశయం నుంచి అబ్నార్మల్ గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, నార్మల్ గా స్ట్రక్చర్ లేకుండా అది కోల్పోవడం, అది వీక్ అనే గర్భాశయం స్ట్రెంత్ ఒక కోల్పోవడం, అక్కడి నుంచి ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, లేదంటే హోల్ చిన్నగా బ్లాకేజెస్ రావడం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సపోజ్ ఈ టైంలో వాళ్ళకి ఎగ్ హెల్దీగా ఉండి స్పర్మ్ మీట్ అయిన ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ గా ఉండదు. బేబీ ఫుల్ గా ఫామ్ అయ్యేలాగా, లేదంటే ఎర్లీగా డెలివరీ అవ్వడం, లేదంటే అబార్షన్స్ రావడం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. జెనెటిక్ ట్యూబర్క్లోసిస్ అంటే కండిషన్ కామన్గా చెప్పాలంటే, ఎందుకంటే ఆ ట్యూబీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏముంటుంది, ఆ లోపల స్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అవ్వడం. టీబీ అంటేనే మొత్తం డ్యామేజ్ అవ్వడం, ఇంకా స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం, దానివల్ల ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ అవ్వడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గానే ఉంటుంది.